నేను ఇక్కడికి తీసుకురావాలని నేను ఎన్ని రోజుల నుంచి కళ్ళు కన్నాను తెలుసా? అది ఈ రోజు నెరవేరింది. నాకింత సంతోషంగా ఉందంటే నా ఆనందాన్ని చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. శివాని, నువ్వు ఇంత సంతోషంగా ఉండడం నేను మొదటిసారి చూస్తున్నాను. నువ్వు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉంటావంటే నువ్వు అడిగినప్పుడల్లా ఈ ప్లేస్కి తీసుకొస్తాను. ఇక మీదట మనం ఇక్కడికి చాలాసార్లు వస్తూ ఉంటాం. పదండి. రా రా కూర్చో. శివాని, ఏం చేస్తున్నావు? పూజ. ఇదంతా నాకెందుకు? దేవుడికి పూజ చేయి. నువ్వు ఆ పరమేశ్వరుడికి పూజ చేశావు. ఇప్పుడు నేను నీకు పూజ చేస్తాను. ఒక స్త్రీకి పతియే దేవుడు కాబట్టి నువ్వే నా దేవుడు. ఈ పూజ నీకు చెందాలి. ప్రతి సంవత్సరం నేను ఆదిశేషుడికి ఇలాగే పూజ చేస్తాను. ఈ పువ్వు ఆదిశేషుడికి చేరాలి. శివం శివం భవహరం హరం నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం. వాడికెవరో కాపలాగా ఉన్నారు. దీని అర్థమేంటి? మహామాయి, ఈ త్రిశూల్ సామాన్యుడు కాదు. వీడిలో ఏదో విశేషమైన శక్తి ఉంది. నాకేమనిపిస్తుందంటే మహామాయి, వీడే ఆదిశేష అయి ఉంటాడా? మనం అలా చెప్పడానికి అవకాశమే లేదు గరుడా. వేరే ఏదో శక్తి వీడిలో ఉండి ఉండవచ్చు. అది ఎవరో తెలుసుకోవటానికి నేను ఏదో ఒకటి చెయ్యాల్సిందే. మళ్ళీ మంత్రప్రయోగం చేస్తారా? ఆ శక్తి ఏదో తెలిసే వరకు మంత్రప్రయోగం చేస్తూనే ఉంటాను. నా శక్తి గొప్పదో వాడి శక్తి గొప్పదో చూస్తాను నేను. విక్రమ్, నువ్వు నేను ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఎందుకు? అనుమానమా? నువ్వు నా ఆదిశేషం. నీ మీద నాకు ఏ అనుమానమూ లేదు. నా నుదుటిపై నేను నీకే చెందుతాను అని బ్రహ్మదేవుడు రాసిపెట్టాడు. నువ్వు నాకే చెందుతావు. విక్రమ్, నిన్ను వెతకడానికి నాకు 23 సంవత్సరాలు పట్టింది. ఎందుకు నువ్వు నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావు? ఎలా మనసొచ్చింది నీకు? నేనా? అవును, నువ్వే. నీకింకా ఆ సంఘటన గుర్తు రాలేదనుకుంటా. గురుదేవ చెప్పినట్టు అన్నింటికీ కాలం కలిసి రావాలి. అప్పటిదాకా మనం ఎదురు చూడాలి. నీకు నా మాటలు అర్థం కావటానికి సమయం పడుతుంది. చింతించొద్దు. విక్రమ్, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి తెలుసా? పూర్తి నాగలోక బాధ్యతలు మనపై ఉన్నాయి. నాగలోకం నుండి ఆ దుష్టులు తీసుకెళ్లిన నాగమణిని
మన నాగలోకానికి తిరిగి తీసుకురావాలి. అపారమైన నాగమణిని తిరిగి తరలించే వరకు మన కర్తవ్యం ముగిసిపోదు. నీకు నా మాటలు అర్థం కావటానికి సమయం పడుతుంది. చింతించొద్దు. ఎక్కడా లేడు. ఆ త్రిశూల్ సామాన్యమైన వాడు కాదు. వాడిలో ఏదో విశేషమైన శక్తి దాగి ఉంది. తిరిగి వెళ్ళి వాడి జన్మ రహస్యం తెలుసుకుంటాను నేను. అప్పుడే అన్నీ కొలిక్కి వస్తాయి. మళ్ళీ ఆ స్థలానిక? వద్దు మహామాయి, వాడికి ఆ పాము కాపలాగా ఉంది. వద్దు. ఆ! నీకు భయంగా ఉంటే నువ్వు వెళ్ళిపో. నేను నిజాన్ని తెలుసుకునే వస్తానిక్కడి నుంచి. ఇక్కడ జరిగిన ఏ విషయం విక్రమ్కి గుర్తుండకూడదు. ఈ విషయాలన్నీ తిరిగి భూమి మీదికి వెళ్లేసరికి విక్రమ్ మర్చిపోతాడు. విక్రమ్కి తనంతట తనకి అన్ని విషయాలు గుర్తు వచ్చే వరకు నేను ఎదురు చూస్తాను. ఇక్కడ జరిగినవన్నీ గుర్తుండకుండా చేయాలి. విక్రమ్, శివాని ఏమైంది? కంట్లో ఒక్క నిమిషం పడింది. ఒక్క నిమిషం చూస్తాను. పోయిందిలే. ఓ! ఈ సర్పం ఇంకా ఇక్కడే ఉందా? ఎవడు వీడు? తన జన్మ రహస్యాన్ని దాచిపెట్టి నన్నొక ఆట ఆడిస్తున్నాడు కదా. ఎవడు వీడు? సరే, వీడి జన్మ రహస్యాన్ని ఇప్పుడే బయట పెడతాను. ఆదిశేషు, నాగలోక నాయకుడు, శివాని యొక్క ప్రియుడు, నాగమణి కాపలాదారుడు. విజయ్ అతని స్నేహితులు వెళ్లి చంపింది వీడినే. ఓ, శివాని వెతుకుతుంది వీడినే. ఎందుకిలా జరిగింది? నేను కన్న కల, ఇన్ని సంవత్సరాల ప్రయత్నం ఒకే క్షణంలో నాశనమైందే. ఎందుకిలా జరిగింది? నేను ఎందుకు ముందే ఈ రహస్యం గురించి ఆలోచించలేదు? ఆలోచించుంటే ఈ తప్పిదం జరిగుండేది కాదు కదా. నా మనవడికి దక్కాల్సిన నాగమణి, ఐశ్వర్యం, గౌరవం అన్నీ వీడికే దక్కబోతున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ నాగమణి నా మనవడి నుంచి దూరం కాకూడదు. నా మనవడికి అన్నీ దక్కాలంటే వీడు ఈ భూమి మీదే ఉండకూడదు. నిన్ను చంపేస్తేనే నా మనవడికి మంచిది. నా మనవడి కంటే ముఖ్యమైంది ప్రపంచంలో ఏమీ లేదు నాకు. నిన్నిక్కడే చంపి బూడిద చేసి పారేస్తాను.
శివాని, అసలు మనం ఎక్కడున్నాం? అడవిలో. అడవిలోనా? నాకెందుకేం గుర్తు రావట్లేదు. నా మైండ్ అంతా బ్లాంక్ అయింది. ఎందుకు? అలాంటిదేం లేదే. లే శివాని, నువ్వేదో చెప్తున్నావు, నేనెక్కడో వేరే ప్లేస్లో ఉన్నా. లేదు విక్రమ్, మనం జలపాతం చూడటానికి ఇక్కడికి వచ్చాం. అది చూసేసాం. ఇక వెళ్దామా? ఓకే. వెళ్ళు, వాణ్ణి ముట్టడించు. నా మనవడి భవిష్యత్తుకి అడ్డుగా ఉన్న వాణ్ణి నాశనం చేయి. హేయ్ నాగిని, ఈ రోజు నీ ఆదిశేషు కథ ముగిసిపోయింది. ఇక మీద వీడు ఈ భూమి మీదే ఉండడు. నువ్వు వెతుకుతున్న ఆదిశేషు ఇక ఎప్పటికీ నీకు దొరకడు. ఓ, విక్రమ్ ఇటువైపు వస్తున్నాడు. వాడెందుకు ఇటు వస్తున్నాడు? ఒకవేళ వాడు రాకపోయి ఉంటే వీణ్ణి కాల్చి బూడిద చేసేదాన్ని. ఛా, అంత నాశనమైంది కదా. ఏ, వీడిప్పుడు బ్రతికి బయటపడచ్చు, కానీ ఇది శాశ్వతం కాదు. నీ చావు ఎప్పటికైనా నా చేతుల్లోనే ఉంది. రేయ్ త్రిశూల్, 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 రేయ్ రేయ్ త్రిశూల్, రేయ్ త్రిశూల్ లేరా? త్రిశూల్, త్రిశూల్, రేయ్ ఏమైందిరా? రే త్రిశూల్, ఏమైందిరా నీకు? రే త్రిశూల్, వాట్ హ్యాపెండ్? ఏం లేదు చిన్నబాబు, ఊరికే నిద్ర వచ్చి నిద్రపోయాను. అంతేనా? ఎంత టెన్షన్ పెట్టారో మమ్మల్ని. సర్లే, లేట్ అయింది కదా, వెళ్దాం పద. రే త్రిశూల్, లేరా? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? చిన్నబాబు, మీరు నడుస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. తిరిగి ప్రయత్నించు అని మన పెద్దోళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. ఒకసారి ఓడిపోతే ఏంటి, ఇంకోసారి ప్రయత్నించాలి. అరే, శివానీని ముందు ప్రేమించింది నేను. శివానీకి ఎంతో ఇష్టమైన పువ్వు దొరికింది నాకు. అంటే శివాని నాకు తప్పకుండా దొరుకుతుంది. ఎస్, నా ప్రేమ నాకు దక్కుతుంది. శివాని, నీకోసం నేను ఈ పువ్వు తెచ్చాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎలాగో ఒంటరిగా ఉంటావు. చిన్నబాబు ఇంటికి వెళ్ళిపోతారు, అప్పుడు వచ్చి నీకు ఈ పువ్వు ఇస్తాను. రే త్రిశూల్, నువ్వు ఆ ముందుకెళ్ళి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికెళ్ళు. నేను శివానీని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. ఏంటి, నేను దిగిపోవాలా? ఇదేంటి, ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. చిన్నబాబు గారు వెళ్ళిపోతారనుకుంటే నన్ను వెళ్ళిపోమంటున్నారేంటి? రే, ఏం ఆలోచిస్తున్నారా? అంటే చిన్నబాబు, మీరే వెళ్ళండి, నేను మేడంని డ్రాప్ చేస్తాను. వాట్? అంటే మిమ్మల్ని క్యాబ్లో వెళ్ళమని చెప్పట్లేదు, నేనే ఫస్ట్ మిమ్మల్ని డ్రాప్ చేసి ఆ తర్వాత మేడంని డ్రాప్ చేస్తాను అంటున్నాను. వద్దు విక్రమ్, నన్ను మీరే డ్రాప్ చేయండి. వద్దు మేడం, నేను డ్రాప్ చేస్తాను మిమ్మల్ని. వద్దు. అది కాదు మేడం. రే త్రిశూల్, శివాని వద్దని చెప్పింది కదరా,
నువ్వు దిగిపో, నేను ఆమెను డ్రాప్ చేసి ఇంటికి వస్తాను. రేయ్, ఎంతసేపు రా కూర్చొని ఉంటావు ఏంటి? అలాగే చిన్నబాబు. ఈ పువ్వు శివాని గారికి ఇద్దామంటే పర్లేదులే. శివాని ఎక్కడికి వెళ్ళిపోద్ది? మళ్ళీ ఎలాగో కనిపిస్తుంది, నేను ఎలాగో మళ్ళీ కలుస్తాను. అప్పుడు శివానికి ఇది ఇచ్చి సంతోషపెడతాను. అప్పటిదాకా ఈ పువ్వు నా దగ్గరే ఉంది. శివాని, ఏమైంది? మనం ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నువ్వెందుకో డల్గా ఉన్నావు. ఏమైనా ప్రాబ్లమా? నీకు ఆ ప్లేస్ ఇష్టం లేదా? యాక్చువల్లీ నువ్వే కదా ఆ ప్లేస్కి తీసుకెళ్ళావు. ఏమైంది శివాని? నేనేమైనా తప్పు చేశానా ఏంటి? లేదు లేదు, అలా ఏం లేదు. విక్రమ్, మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను, అడగొచ్చా? దానికి నీకు పర్మిషన్ కావాలా? నువ్వు ఎప్పుడు ఏం కావాలన్నా అడగొచ్చు, అడుగు. అది మనం వెళ్ళాం కదా, ఆ ప్లేస్ ఎలా ఉంది? ఏది? ఆ జలపాతమా? చాలా చాలా బాగుంది శివాని. ఇట్ వాజ్ అమేజింగ్. అది కాదు, ఇంకో ప్లేస్ కి వెళ్ళాం కదా. ఇంకో ప్లేసా? ఫారెస్ట్ లో మనం వాటర్ ఫాల్స్ చూసాం. వేరే ఏం ప్లేస్ చూసాం? నువ్వు ఏ ప్లేస్ గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు శివాని. లేదు, విక్రమ్ మదిలో నాగలోక జ్ఞాపకాలు ఏవి గుర్తులేవనుకుంటాను. నేను గుర్తు చేయడం కరెక్ట్ కాదు కూడా. తనంతటి తనకి అన్నీ గుర్తు వచ్చే వరకు నేను ఎదురు చూడాల్సిందే. త్రిశూల్, ఎలా ఉన్నావురా? అక్కడ గాలి వాన చలి ఎక్కువట కదా, నీకేం కాలేదు కదా? అవునమ్మా, నేను బాగానే ఉన్నాను, చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వు శివానితో ఎలా ఉన్నావురా? అసలు నీకు మొహమాటం ఎక్కువ కదా. ಅರೆ ಶುರುವಾಯಿತು ಹೇಗೆ, ಪದವೇ ಸಿಗದಾಯಿತು ಹೇಗೆ, ಹೃದಯ ಕಳುವಾಯಿತು ಹೇಗೆ, ಒಂದು ಮಾತು ಆಡದೆ ಮೊದಲೇ ಬೆಳಗಾಯಿತು ಹೇಗೆ, ಕನಸೇ ಎದುರಾಯಿತು ಹೇಗೆ, ಋತುವೇ ಬದಲಾಯಿತು ಹೇಗೆ, ಹಿಂದೆ ಮುಂದೆ ನೋಡದೆ ಕಣ್ಣಲ್ಲೇ ನೂರು ಮಾತು ಆಡುತ್ತಾ ಮುಂದೆ ಕೂತು, ಜೀವದಲ್ಲಿ ಛಾಪು ಹೀಗೆ ಬೀರಿಲ್ಲ ಇನ್ಯಾರು, ಆಗಿದೆ ಜೀವ ಹೂವು ಆದರೂ ಏನು ನೋವು, ಭಾವಗಳ ಕಾಟ ಹೀಗೆ ನೀಡಿಲ್ಲ ಇನ್ಯಾರು. త్రిశూల్, నేను నిన్నే అడుగుతున్నాను, శివాని గారితో ఎలా ఉన్నావు అని. అమ్మా, శివాని గారితో ఉన్నప్పుడు నాకు అసలు టైమే తెలియలేదమ్మా. ఆమె చాలా మంచిదమ్మా. నేను ఆవిడ మూడ్ చేంజ్ చేద్దామని ట్రిప్కి తీసుకెళ్లాను, కానీ నా మూడ్ చేంజ్ అయిపోయింది. అమ్మా, నేను తనతో ఉంటే చాలా సంతోషంగా ఉంటాను. నా లైఫ్లో ఈ ట్రిప్ని ఎప్పటికీ మర్చిపోలేను తెలుసా. ఓ అవునా? ట్రిప్లో ఆయనకు ముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. చిన్నయ్య గారు వెళ్ళాక ఈయన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్డ్. వీడు సంతోషపడతాడు. చిన్నయ్య గారితో వెళ్ళే ట్రిప్స్ అన్నీ ఏమాత్రం మర్చిపోలేదు వీడు. నాన్న, నిజం చెప్పాలంటే చిన్నబాబు వచ్చేంతవరకు చాలా బాగుంది. ఆయన వచ్చాకే నాకు ఈ కష్టాలన్నీ. ఆయన నాతో ఉన్నప్పుడు శివాని నాతో సరిగ్గా ఉండట్లేదు, మాట్లాడట్లేదు. త్రిశూల్, ఎందుకేం మాట్లాడట్లేదురా? ఏదోలా ఉన్నా నీ ముఖంలో ఇంటికొచ్చిన సంతోషమే లేదేంట్రా? నేను ఇంటికి రావచ్చు, కానీ నా మనసంతా శివాని దగ్గరే ఉంది. ఆవిడ దగ్గరే ఉండిపోయింది. త్రిశూల్, శివాని మేడం ఆరోగ్యంగా ఉంది కదా? ఆమె మనసులో ఏదైనా బాధ దిగులు లేవు కదా? లేదు నాన్న, ఆమె ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. త్రిశూల్, శివానితో 2-3 రోజులు కలిసే ఉన్నావు కదా, తను ఎలా ఉంది? ఆమె మంచి అమ్మాయేనా?
అవునమ్మా, ఆమె చాలా మంచిది. ఎంతో పుణ్యం చేస్తే గానీ అలాంటి అమ్మాయి దొరకదు. దేవుడు సృష్టించిన అద్భుతాల్లో ఆమె ఒకరు. ఆ మాత్రం లేదే అయ్యగారు శివాని మేడంని ఇంటి కోడలు చేసుకుంటారా?